పద్మాసనం. దీనిలో అతడు కూర్చొని ధ్యానముద్రలో ఉండగా చిత్తే సుప్రసన్నే, మనస్సు సంపూర్ణంగా ఏ అలజడి లేని స్థితికి వెళ్ళిందిట. మనస్సు ప్రశాంతంగా ఉన్నటువంటి అంత తేలిక కాదు. ఆడుతుంటాం, నా మనస్సు ప్రశాంతంగా ఉందండి. ప్రశాంతత అంటే అర్థం తెలియక అంటాం. సుప్రసన్నమైపోయింది ఆ మనస్సు. అప్పుడు శివయోగో మహాన్ అభూత్, ఒక గొప్ప శివయోగం ఆయన మనస్సుకు వచ్చింది. దానితో ఆయన మహానందం కలిగింది అతనికి. అతడి ప్రవృత్తి ఎలా మారిపోయిందంటే ప్రవృత్తి పారమేశ్వరి అన్నారు ఇక్కడ. పారమేశ్వరి ప్రవృత్తి అంటే పరమేశ్వర ప్రవృత్తి వచ్చింది అతనికి. మన ప్రవృత్తి ఇంద్రియ ప్రవృత్తి, మనో ప్రవృత్తి, శరీర ప్రవృత్తి. కానీ ఇతనికి ఏర్పడిన ప్రవృత్తి ఏం ప్రవృత్తి? పరమేశ్వర ప్రవృత్తి. అంటే తన అంతఃకరణం మొత్తం పరమేశ్వరుని యందే ప్రవర్తించుట అనే స్థితి అతనికి కలిగింది. దానితో ఆ స్థితిలో అతడు ఉండగా విశ్వాన్ని మైమర్చిపోయాడు. అప్పుడు ఆయనకి ఒక అద్భుత దృశ్యం కనిపించింది ఆ ధ్యానంలో. అదేమిటంటే శంకర శశిభూషణ సంహృత్య మోహం కృపయా. ఒక్కసారిగా కొద్దిసేపు అతడిలో ఉన్న మోహం అనే తెర తీసేటండి. తెర తీసి యోగ నిర్ధూత తమసా, ఇంతవరకు అతడు చేసినటువంటి యోగము వల్ల తమోగుణం పోయిన కారణంగా మునీనాం భావితాత్మనాం దేవదారువనే దివ్య దర్శయామాస తాండవం. దేవదారువనంలో ఆయన చేసిన నాట్యాన్ని ఒక్కసారి చూపించట కాసేపు. ఎక్కడ? ధ్యానంలో. దేవదారువనంలో ఆయన చేసినటువంటి నాట్యాన్ని ఒక్కసారి చూపించాడు. అది చూస్తూ ఉండగా ఒక మహా ఉత్కంఠ కలిగింది. అసలు రుచి తెలియకపోతే వేరండి, మనం శివనాట్యం చూస్తే బాగుండు అనుకుంటాం. ఎప్పుడు? అది అన్నంతసేపు. తర్వాత మన ప్రపంచం మనదే, మన నాట్యాలు మనవే. కానీ ఒక్కసారి అది సత్యము అనే విషయం ఇలా స్ఫురించి వెనక్కి వెళ్ళిపోతే అది నిలకడగా నాకు కావాలని తపన ఇంకా పెరుగుతుంది. అంటే శివుడు ఇతడి తపస్సుని పెంచడానికి ఒక్కసారి చూపించి తీసాడండి. ఇదే విషయం మనకు భాగవతంలో నారదుల వారి పిప్పల వృక్షం కింద ఉన్నప్పుడు విష్ణువు అలా కనబడి వెళ్ళిపోతాడు. ఎందుకయ్యా కనబడి వెళ్ళిపోయావు అంటే, నీకు ఇంకా ముక్తి పొందడానికి యోగ్యత రాలేదు, కానీ నా మీద నీకు తపన కలగాలి కనుక ఒకసారి చూపించి వెళ్ళిపోయాను అన్నాడు. చూపించి వెళ్ళిపోతే రుచి పెరిగిపోతుంది, ఇంకా కావాలి కావాలి కావాలని తపన పెరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా జరుగుతున్నది. ఈ విధంగా తద్దిదృక్షా సముద్భూత గాఢోత్కంఠాని పీడిత, ఆ అద్భుతమైనటువంటి ఆ తాండవం కనబడగానే ఒక తెలియని ఆనందం కలిగి చూద్దాం అనుకుంటూ ఉన్నట్ట వెళ్ళిపోయింది ఆ దృశ్యం. వెంటనే దుఃఖించాడు. పసిపిల్లల పడి పడి ఏడ్చేట. తపసే తద్వనం గచ్చేత్యాసాసిత్వైవ పృచ్ఛత. మా నాన్న నన్ను దేవదారు వనానికి పంపించకుండా ఈ వనానికి ఎందుకు పంపించాడు అన్నాడు. ఇక్కడ దేవదారు వనానికి పంపించచ్చు కదా. పైగా నాకు ఒక మాట చెప్పాడు, ఇక్కడ శివుడు ఎప్పుడు తాండవం చేస్తాడు అన్నాడు. లేదే, దేవదారు వనంలో తాండవం చేస్తున్నాడని నాకు దేవదారు వనం కనబడింది. ఆ దేవదారు వనంలో స్వామి నాట్యం కనబడింది కనుక ఆ దేవదారు వనంలో చేసినటువంటి నాట్యం అది నాకు మూలస్థానానికి నాన్న పంపారు. లేక ఆ నాట్యం చేస్తున్న శివుని పాదాన్ని చూసే యోగ్యత భక్తి నాకు ఇంకా రాలేదా అని దుఃఖపడ్డట్టండి ఇక్కడ. కించవా తాదృశీ భక్తి మమ నాస్త్యేవ నిశ్చల. ఎందుకంటే మా నాన్న అబద్ధం అంటారే. అనేక మంది యోగులు, అనేక మంది మునులు ఇక్కడ నాట్యం చూస్తారని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారే. కానీ ఆయన ఎక్కడో దేవదారు వనంలో నాట్యం చేస్తున్నాను అని పోని చెప్పకుండా ఊరుకున్నాడు. ఒక్కసారి ఇక్కడ చేస్తున్నాను రా అని చూపించి మాయమైపోయాడు. ఇప్పుడు ఆ దేవదారు వనంలో తాను లేడు, ఇప్పుడు ఇక్కడున్నాడు. ఇక్కడ నాట్యం అందరూ చూస్తాను నాన్న చెప్పాడు. పైగా శైలేంద్ర కన్యయా సహా, పార్వతీదేవితో సహా ఇక్కడ తన తాండవాన్ని చూపిస్తాడు అన్నారే. నేను తండ్రి మాట కట్టుబడి ఇక్కడున్నానే, మరి కనబడలేదే అని వేదన పడి నాకు భక్తి లేదు కనుక కనబడలేదు అనుకున్నాడు. అంతే, తండ్రి మాట అబద్ధం అని కాదు, నాకు భక్తి లేదు, నిశ్చల భక్తి లేదు నాకు అని హృదయంలో విచారణ చెంది ఆయన ఇంకప్పటి నుంచి ఎప్పుడు తపస్సు చేసినా తాను చూసిన తాండవాన్ని